హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ మౌత్ పార్ట్ 7. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన బటన్లో వాటి లింక్స్ పెట్టాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. పార్ట్ 7 స్టార్టింగ్లో మిహో అంకుల్కి జీహున్ అండ్ మేయర్ చాయ్ చెప్పిన మ్యాటర్ చెప్తుంది. పార్కే బిగ్ మౌస్ అని. దానికి అంకుల్, పార్క్ నీకు చెప్పాడు కదా వాడు అలా యాక్ట్ చేస్తున్నాడని, నువ్వెందుకు వరీ అవుతున్నావు అని అంటాడు. అయినా మిహో పార్క్ని తను కలిసి అది కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ డే వార్డెన్ అందరికీ అనౌన్స్ చేస్తాడు, ఈరోజు హాస్పిటల్ వాళ్ళు హెల్త్ చెకప్కి వస్తున్నారు, వాలంటీర్స్ లాగా, అందరూ డిసిప్లిన్గా ఉండండి అని అంటాడు. పార్క్ అది విని అసలు అది ఏంటి అని అడుగుతాడు. అప్పుడు జెర్రీ చెప్తాడు, ఈరోజు హాస్పిటల్ వాళ్ళు వాలంటీర్స్ లాగా వచ్చి ఖైదీలకి చెకప్ చేయను వస్తారు అని, అండ్ ఖైదీలందరికీ స్పెషల్ ఫుడ్ కూడా ఉంటుంది అని అంటాడు. ఇంకా పార్క్ అకౌంట్న టెర్రట్ కార్డ్ బుక్ చదువుతూ ఉంటాడు. ఇటు పక్క గుజాన్ హాస్పిటల్ని చూపిస్తారు. దాంట్లో నర్సెస్ అందరూ వాలంటీర్స్గా రెడీ అయి ఉంటారు. దాంట్లోనే హాన్ వైఫ్ హేజిన్ వచ్చి ఉంటుంది కుకింగ్లో హెల్ప్కి. అండ్ అలానే జీవన్ వైఫ్ యాష్లీ కూడా వచ్చి ఉంటుంది, కానీ షో చేయడానికి తప్ప తను దేనికి యూస్ కాదు. తర్వాత బస్ జైల్ కాడికి వెళ్తుంది. వార్డెన్ జూహీ వాళ్ళని వెల్కమ్ చేస్తాడు అండ్ మిహోని కూడా చూస్తాడు. తర్వాత మిహో గాడ్ని అడుగుతుంది తను ఒక ఖైదీని కలవాలి అని. దానికి గాడ్ పోయి పర్మిషన్ తీసుకోపో అని అంటాడు. తర్వాత వాడు గుర్తు చేసుకుంటాడు తను బిగ్ బాస్ వైఫ్ అని. ఇంకా గాడ్ వెళ్ళి పార్క్కి చెప్తాడు వాడి వైఫ్ వచ్చింది అని. ఇంకా పార్క్ ఫ్రెష్గా స్నానం చేస్తాడు అండ్ ఇస్త్రీ చొక్కా వేసుకొని స్టైల్గా రెడీ అవుతాడు. తర్వాత పార్క్ విఐపీస్ని ఒక రూమ్లో లాక్ చేస్తాడు. వాళ్ళు పార్క్ మిహోతో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు అని. అప్పుడే గాడ్ వచ్చి చెప్తాడు హాన్ వైఫ్ హేజిన్ కూడా వచ్చింది అని. ఇంకా పార్క్ హాన్కి బయటికి రాను పర్మిషన్ ఇస్తాడు వాళ్ళ వైఫ్ వచ్చింది అని. అప్పుడు జంగన్ లీ హాన్ మీద కోపం తెచ్చుకుంటారు, పార్క్ అండ్ హాన్ కలిసిపోయారేమో అని. దానికి హాన్, రేవాడు మనకి మన మధ్యలో గొడవ పెట్టడానికి ట్రై చేస్తున్నారా అని అంటాడు. ఇటు పక్క ఖైదీలందరూ మిహోకి వాళ్ళ రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటారు తను బిగ్ బాస్ వైఫ్ అని. కానీ నర్సెస్ మిహో గురించి బ్యాడ్గా గాసిప్ చేస్తూ ఉంటారు. ఇంకా మిహో సాడ్ అవుతుంది. అప్పుడే ఒక గాడ్ వచ్చి మిహోని పిలుస్తాడు, పార్క్ మిమ్మల్ని పిలుస్తున్నాడు అని. అప్పుడే జూహీ వచ్చి నువ్వు ఇక్కడ లేకుంటేనే ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు అని అంటుంది. తర్వాత గాడ్ మిహోని విఐపీస్ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. పార్క్ మిహోని చూసిన వెంటనే హ్యాపీనెస్తో హక్ చేసుకోబోతూ ఉంటాడు. కానీ మిహో వాడిని వెనక్కి నెట్టేస్తుంది. నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు అబద్ధం చెప్తే ఇంకా నువ్వెవరో నేనెవరో, నువ్వు నిజంగా బిగ్ మౌసా అని అడుగుతుంది. అప్పుడు పార్క్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వార్డెన్ పార్క్ దానికి ఏం చెప్తాడు అని చెప్పి సీసీటీవీ నుంచి చూస్తూ ఉంటాడు. ఇటు పక్క పార్క్ మిహోని గ్రౌండ్లోకి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ మనం సేఫ్ అని. వార్డెన్ అది చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. ఎందుకంటే వార్డెన్ ఇప్పుడు వాళ్ళని చూడగలడు తప్ప వినలేడు. అప్పుడు పార్క్ మిహోతో నేను నీకు చెప్పింది నువ్వు నమ్ముతావు అని చెప్పి ప్రామిస్ చేయి అని అంటాడు. దానికి మిహో నువ్వు చెప్పు, నేను నువ్వు నమ్ముతాను అని అంటుంది. అప్పుడు పార్క్ చెప్తాడు, అసలు పార్క్ ఆ రోజు మేయర్ చో ఇచ్చిన నేమ్స్ చూస్తూ ఉంటే ఎవరో వాడిని కొట్టి పడేసి ఉంటారు. తర్వాత జెర్రీ పార్క్ని చూసి లేపుతాడు. తర్వాత పార్క్ వాడి కాడ ఒక టెర్రట్ కార్డ్ ఉండడం చూస్తాడు. దాని మీద 5 నేమ్స్ ఉంటాయి. అప్పుడే వాడికి గుర్తు వస్తుంది, ఇలా వాడికి చాలాసార్లు కార్డ్స్ వచ్చి ఉంటాయి. కిల్లర్ చనిపోయినప్పుడు కూడా ఒక కార్డ్ వచ్చి ఉంటుంది, కానీ పార్క్ అది తెలియక పడేసి ఉంటాడు. ఇంకప్పటి నుంచి పార్క్ ఆ టెర్రట్ కార్డ్స్ మీనింగ్స్ ఏంటో తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడే వాడికి అర్థమవుతుంది అవన్నీ బిగ్ బాస్ పంపాడని. అండ్ బిగ్ బాస్ పార్క్ని బిగ్ బాస్గా యాక్ట్ చేయమన్నాడు అని చెప్పి వాడికి అర్థమవుతుంది. పార్క్ కూడా అది ఫస్ట్ నమ్మడు. కానీ చాయ్ ఎప్పుడైతే ఆ నేమ్స్ ఫేక్ అని చెప్పి చెప్పను వచ్చి ఉంటాడో ఇంకా పార్క్ టెర్రట్ కార్డ్స్ని నమ్మడం స్టార్ట్ చేసి ఉంటాడు. ఇదంతా మిహోకి చెప్తాడు. అప్పుడు మిహో నువ్వు అందరికీ చెప్పేయచ్చు కదా బిగ్ బాస్ నిన్ను యూజ్ చేస్తున్నాడని అని అంటుంది. దానికి పార్క్, నేను అలా చెప్పిన మరోక్షణమే నన్ను బిగ్ బాస్ చంపేస్తాడు. నాకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, జేయింగ్ని చంపిన వాళ్ళకి పనిష్మెంట్ తెప్పియాలి అని. నిజానికి బిగ్ బాస్ నన్ను కాదు, నేను కూడా బిగ్ బాస్ని యూజ్ చేస్తున్నా. నేను బిగ్ బాస్కి చర్చ్లో ఉన్నా ఒక బైబుల్ నుంచి మెసేజెస్ పంపుతూ ఉన్నా. బిగ్ బాస్ నాకు హెల్ప్ కూడా చేశాడు. నేను ఇలా చేసి జేయింగ్ కేసుని సాల్వ్ చేస్తాను అండ్ బిగ్ బాస్ ఎవరో కూడా నేను కనిపెడతాను అని అంటాడు. అప్పుడు మిహో నేను జేయింగ్ పేపర్ని కనిపెడతాను అండ్ ఐఎమ్ సారీ, నేను నిన్ను అనుమానించాను అని అంటుంది. అండ్ వాళ్ళు హక్ చేసుకుంటారు. వార్డెన్ అది చూసి వీళ్ళేంట్రా జైల్లో మెలో డ్రామా చేస్తున్నారు అని చెప్పి అనుకుంటాడు. తర్వాత మిహో
మీహో మళ్ళీ వాలంటీర్ వర్క్ చేయను వెళ్తుంది. అప్పుడే తను నోటీస్ చేస్తుంది హెడ్ నర్స్ వాళ్ళ కాడ బ్లూ లేబుల్ బాక్స్ అండ్ రెడ్ లేబుల్ బాక్స్ ఉంటుంది, కానీ అందరి కాడ ఒక బాక్సే ఉంటుంది. కాబట్టి మీహోకి దానివల్ల ఏదో డౌట్ వస్తుంది. ఇట్ పక్క హేజిన్ హాన్ని కలుస్తుంది. అప్పుడు హాన్ తనతో ఇంటిమేట్ అవును ట్రై చేస్తాడు, కానీ హేజిన్ ఒప్పుకోదు. అప్పుడు హాన్ తన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నావు కదా, మొన్న సాటర్డే ఎందుకు నా కాల్ ఎత్తలేదు అని చెప్పి కొడుతూ ఉంటాడు. అప్పుడు హేజిన్ నేను నా ఫ్యామిలీ యానివర్సరీకి వెళ్ళాను అని అంటుంది. అప్పుడు హాన్ హేజిన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. నువ్వు నన్ను చీట్ చేయకు, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఒకవేళ నువ్వు నన్ను చీట్ చేస్తే నువ్వు చేస్తావని చెప్పి వార్న్ చేస్తాడు. హేజిన్ అది అసలు తట్టుకోలేకపోతుంది. ఇటు పక్క పార్క్ లంచ్ హాల్లోకి వస్తాడు. అండ్ మీహోని ఎవరైతే క్రిటిసైజ్ చేసి ఉంటారో వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళ గురించే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. మీరేమీ అంత తోపు కాదు, మీరు మీహోని క్రిటిసైజ్ చేయను, సో మీహోని కేర్ తీసుకోండి అని అంటాడు. మీహో అది చూసి స్మైల్ చేస్తూ ఉంటుంది. తర్వాత పార్క్ జూహీకి ఏదో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడు జూహీ నాకు నీ జడ్జ్మెంట్ ఏం పర్లేదు అని చెప్పి అంటుంది. అప్పుడు పార్క్ నేనేమి మిమ్మల్ని జడ్జ్ చేయడం లేదు, మీహోని కేర్ తీసుకోండి, తను వర్క్ బాగా చేస్తుంది అని చెప్పి అంటాడు. అండ్ వెళ్ళేటప్పుడు పార్క్ మీహోకి కన్ను కొట్టేసి వెళ్తాడు. తర్వాత అందరూ తిరిగి వెళ్తూ ఉంటారు. అప్పుడు హేజిన్ తన హెల్త్ కండిషన్ బాగాలేక పడిపోతుంది. అది మీహో చూసి కేర్ తీసుకొని వెళ్తుంది. అప్పుడే మీహో హేజిన్కి హాన్ చేసిన దెబ్బలు చూస్తుంది అండ్ ఏమైంది అని అడుగుతుంది, కానీ హేజిన్ కామ్గా వెళ్ళిపోతుంది. తర్వాత బస్సులో మళ్ళీ మీహో హేజిన్కి చెప్తుంది, మీరు మీ హస్బెండ్ మిమ్మల్ని హరాస్ చేస్తున్నాడని చెప్పి కేసు పెట్టచ్చు, నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. అప్పుడు హేజిన్ ముందు నీ హస్బెండ్ గురించి నువ్వు చూసుకో అని చెప్పి అంటుంది. తర్వాత యాష్లీ లేసి అందరినీ తన పార్టీకి పిలుస్తుంది. అప్పుడు జూహీ ఎందుకింత షో చేస్తున్నావు అని అంటుంది. దానికి యాష్లీ ఇది షో కాదు, నేను గ్రూప్ పిక్ తీసుకోవాలి అండ్ అది తీసుకొని ఎల్డర్కి చూపిస్తాను, అది జీహున్కి ఫేవర్ అవుతుంది అని అంటుంది. కానీ అప్పుడు మీహో లేసి అక్కడే దిగిపోతుంది, దానికి నైట్ షిఫ్ట్ ఉంది అని. తర్వాత మీహో హ్యాపీగా అంకుల్ వాళ్ళకి చెప్తుంది పార్క్ బిగ్ బాస్ కాదు అని. ఇటు పక్క మేయర్ చాయ్ అండ్ జీహున్ షూటింగ్ చేస్తూ ఉంటారు. మేయర్ చాయ్ అన్ని షూట్ చేస్తూ ఉంటాడు, కానీ జీహున్ ఒక్కటి కూడా సరిగ్గా షూట్ చేయలేడు. అప్పుడే ఎల్డర్ వీల్ చైర్లో వస్తాడు. అప్పుడు జీహున్ ఎల్డర్తో విఐపీస్కి బెయిల్ మ్యాటర్ అడుగుతాడు. దానికి ఎల్డర్ జీహున్ని తిడుతూ ఉంటాడు, జీహున్ అసలు ఏమీ సరిగ్గా చేయడం లేదు అని. అండ్ ఎల్డర్ అన్ని మేయర్ చాయ్కి చెప్తూ ఉంటాడు అది చేయి ఇది చేయని. జీహున్కి అది చూసి భలే మండిపోతూ ఉంటుంది. నైట్ అప్పుడు మీహో నైట్ షిఫ్ట్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆ లేడీ మీహోకి కాల్ చేస్తుంది, నేను నీకు జేయింగ్ పేపర్స్ ఎక్కడున్నాయో చెప్తా, నాకు మనీ ఇస్తావా అని. దానికి మీహో హా ఇస్తాను అని అంటుంది. దానికి ఆ లేడీ అవి ఒక క్రాస్ నెక్లెస్లో ఉంది అండ్ అది ఎవరి కాడుందో చెప్పబోతూ ఉంటుంది. అప్పుడు తన్ని ఎవరో కిల్లర్ కింద నెట్టేస్తాడు. ఆ లేడీ మీహో ముందు ఉన్న కార్ మీద పడిపోతుంది. మీహో అది చూసి చాలా భయపడుతుంది. తర్వాత మీహో ఆలోచిస్తూ ఉంటుంది, ఆ రోజు ఆ లేడీ జూహీనే చూస్తూ ఉంది కదా, అవి జూహీ కాడ ఉన్నాయేమో అని. అప్పుడే అంకుల్ వస్తాడు. అప్పుడు మీహో అంకుల్కి ఒక షో పేరు చెప్పి దాని ఎపిసోడ్ డౌన్లోడ్ చేయమంటుంది. అండ్ వెంటనే యాష్లీ పార్టీకి వెళ్ళి జూహీని కలుస్తుంది. జూహీ వాష్రూమ్లో ఉంటుంది. అప్పుడు మీహో ఆ లేడీ చెప్పిన మ్యాటర్ చెప్తుంది అండ్ అది జూహీ నెక్లెస్లో ఉంది అని. ఇంకా జూహీ అది విని తన నెక్లెస్ తీసి ఇస్తుంది, కానీ మీహో ఎంత ట్రై చేసినా అది ఓపెన్ అవ్వదు. అప్పుడు జూహీ మీహోని తిడుతుంది, నువ్వు మా అత్తయ్య మెమరీని నాశనం చేయాలనుకుంటున్నావా, అయినా ఆ లేడీ అది నా కాడ ఉంది అని చెప్పిందా నీకు అని చెప్పి అరుస్తుంది. ఇంకా మీహో తనకి సారీ చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడున్న ఒక బాత్రూమ్ డోర్ నుంచి ఒక లేడీ బయటికి వస్తుంది. తన షూస్ ఒకటే మనకి కనిపిస్తాయి. తను ఎవరు అని చెప్పి మనకి ముందు ముందు తెలుస్తుంది. ఇటు పక్క పార్కే తెలుస్తుంది విఐపీస్కి బెయిల్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి. ఇంకా పార్క్ అది క్యాన్సిల్ చేయమని చెప్పి బిగ్ బాస్కి మెసేజ్ చేస్తాడు. దానికి బిగ్ బాస్ మళ్ళీ ఒక టెర్రర్ కార్డ్ పంపుతాడు. ఈసారి దాని మీనింగ్ వచ్చి ఇప్పుడు నీకు నువ్వే హెల్ప్ చేసుకోవాలి, నేను చేయను అని. పార్క్ రిలీజ్ అవుతాడు. బిగ్ బాస్ వాడు ఏం చేయగలడు అని చెప్పి చూడాలనుకుంటున్నాడు అని. నైట్ అప్పుడు పార్క్ హాన్ని పిలిపిస్తాడు అండ్ వాడు ట్రైల్లో మొత్తం కన్ఫెస్ చేయకుంటే నిజంగా పార్క్ వాడిని చంపేస్తాడు అని చెప్పి చాలా భయపెడతాడు. హాన్ కూడా దానికి భయపడి ఒప్పేసుకుంటాడు. ఇటు పక్క మీహో చాయ్కి సారీ చెప్తుంది, తను జూహీ కాడ రాంగ్గా బిహేవ్ చేసింది అని. అప్పుడు చాయ్ నువ్వు ఇంకా మీ హస్బెండ్ని నమ్ముతున్నావా అని అడుగుతాడు. మీహో పార్క్ చెప్పిన మ్యాటర్ వాడికి చెప్పదు. అండ్ చాయ్తో నేను ఏదేమైనా పార్క్ని నమ్ముతాను, నేను కూడా దీని ఎండ్ ఏందో చూడాలనుకుంటున్నాను అని అంటుంది. తర్వాత వాళ్ళు ఆ ఎపిసోడ్ వీడియో చూస్తూ ఉంటారు. దాంట్లో జూహీనే కాదు హేజిన్ కూడా వచ్చి ఉంటుంది అండ్ తను కూడా ఒక క్రాస్ నెక్లెస్ వేసుకొని ఉంటుంది. జేయింగ్ పెప్పర్స్ హేజిన్ కాడ ఉన్నాయి అని చెప్పి. ఇటు పక్క మనకి తెలుస్తుంది ఆ బాత్రూంలో ఉండింది ఎవరో కాదు హేజినే. ఇప్పుడు హేజిన్ తన నెక్లెస్ ఓపెన్ చేస్తుంది. దాంట్లోనే జేయింగ్ ఎస్టీ కార్డ్ ఉంటుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు.
ఒకరోజు హేజిన్ హ్యాన్ హెరాస్మెంట్ తట్టుకోలేక బయటికి పారిపోతూ ఉంటుంది. అది జేయింగ్ చూసి తన్ని బయటికి తీసుకొని వెళ్తాడు. అలా వాళ్ళు క్లోజ్ అవుతారు. అండ్ అలానే వాళ్ళకి ఎఫ్ఐఆర్ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఆ నెక్లెస్ జేయింగే తనకి ఇచ్చి ఉంటాడు. ఈ నెక్లెస్ వాడితో సమానం అని చెప్పి. ఇప్పుడు హేజిన్ ఇదంతా గుర్తు చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇటుపక్క విఐపీస్కి బెయిల్ కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత వార్డెన్ వాళ్ళని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే పార్క్ వచ్చి వాళ్ళని వార్న్ చేస్తాడు, మీరు ట్రైన్లో కన్ఫెస్ చేయకుంటే నేను మిమ్మల్ని వదలను అని. దానికి జంగన్ లీ నవ్వుతూ ఉంటారు, అసలు నువ్వు మోసపోయావు, మేము హాన్ని అసలు తీసుకొని వెళ్ళడం లేదు, మీ ప్లాన్ ఏంటో మాకు తెలిసిపోయింది అని చెప్పి నవ్వుతూ ఉంటారు. అప్పుడే సిక్ వస్తాడు. ఇంకా సిక్ మనుషులు ఎవరైతే పార్క్ వైపు ఉంటారో ఒక్కసారిగా విఐపీస్ వైపు వెళ్ళిపోతారు. పార్క్తో జెర్రీ తప్ప ఇంకా ఎవరూ ఉండరు. అప్పుడు సిక్ చెప్తాడు, నేను చెప్పాను కదా నేను వీళ్ళకి ఎప్పటికీ మోసం చేయను అని చెప్పి అని అంటాడు. అప్పుడు వార్డెన్ హాన్ని మళ్ళీ లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా జంగన్ లీ నవ్వుతూ బయటికి వెళ్తారు. అప్పుడు బిగ్ బాస్ ఓడిపోయాడు అని చెప్పి అందరూ సాడ్ అవుతారు. కానీ పార్క్ ఒక్కసారిగా నవ్వుతూ ఉంటాడు. జెర్రీ అది చూసి ఏమైంది బాస్, ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు. దానికి పార్క్, వీళ్ళు నా ట్రాప్లో పడిపోయారు వేస్ట్ గాళ్ళు అని చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో బిగ్ మౌత్ పార్ట్ 7 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.